కాకినాడ రూరల్ చీడిగ బైపాస్ రోడ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 5 మహిళా ఉపాధి శ్రామికుల కుటుంబాలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సెటిబుల్స్ యాక్షన్ ఫోర్స్ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2,50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు. సోమవారం అమరావతి నుంచి వీడియో కాల్ ద్వారా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి వాసంశెట్టి సుభాష్ వారికి ధైర్యం చెప్పి ఓదార్చారు. ప్రతి కుటుంబానికి వ్యక్తిగత సహాయం అందించడంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా సహాయం అందేలా కృషి చేస్తానని అన్నారు. SAF ద్వారా 4 మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున 2 లక్షలు, మరో దళిత మహిళ కుటుంబానికి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా 50,000 రూపాయల సహాయం అందజేశారు. మంత్రి ఆదేశాల మేరకు నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, చొల్లంగి వేణుగోపాల్, గుత్తుల శ్రీనివాస్, యనమదల రవి, కడలి శివ, టేకుమూడి శ్రీనివాస్, కొండా వినాయక్, గీసాల శ్రీనివాస్, వాసంశెట్టి భీమరాజు, వాసంశెట్టి అంజుబాబు, అనసూరి సతీష్, వి మహేష్ తదితరులు చీడిగ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పొట్టకూటి కోసం ఉపాధి పనులకు వెళ్లిన నిరుపేద మహిళలు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోవడం అత్యంత హృదయ విదారకమని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా కూడా అన్ని విధాలా సహాయం అందేలా మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రత్యేకంగా కృషి చేస్తారని భరోసా ఇచ్చారు. సామాజిక సేవలో ఎల్లప్పుడూ ముందుండే SAF సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ప్రజల పక్షాన నిలిచి ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారని అన్నారు. ఆర్థిక సహాయం అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు మంత్రి వాసంశెట్టి సుభాష్ కు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యంకు కృతజ్ఞతలు తెలిపారు. ఊరు బ్రిడ్జి దగ్గర జరిగిన లారీ ప్రమాదంలో చనిపోయిన శతయాత్రలో ఒకరైన కాదా చిట్టం గారు. కాదా చిట్టం గారికి భర్త లేరు. ఇప్పుడు ఆవిడ కూడా కాలం చేయడం జరిగింది ఆ ప్రమాదంలో. ఈవిడికి కనీసం ఇల్లు కూడా లేదు. ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు కూడా వ్యవసాయ కూలికి పనులు చేసుకుని జీవిస్తూ ఉంటారు. ఇంక రెండో అమ్మాయి డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది. ఈ అమ్మాయికి గత ఎప్పుడు తండ్రి లేడు. ఈ ప్రమాదంలో తల్లి కూడా కోల్పోయింది. కనీసం ఉండడానికి నివాసం కూడా లేదు. చదువు కూడా మధ్యలో ఆగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. అంచేత ఇప్పుడు ప్రస్తుతానికైతే మన కార్మిక శాఖ మంత్రి వర్యులు ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున SAF ద్వారా సత్యం ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అందులో భాగంగా ఈ కాదా చిట్టం గారి కూతురులైనటువంటి 2 కూతుర్లకి 50,000 రూపాయలు ఈ రోజున పెద్దల సమక్షంలో మన నురుకుర్తి వెంకటేశ్వరరావు, చొల్లంగి వేణుగోపాల్ గారు, కితాన్ అప్పన్ గారు, గేసా శ్రీనివాస్ గారు, వాసంశెట్టి అంజబాబు గారు తదితర పెద్దలందరి సమక్షంలో, భీమరాజు గారు అందరి సమక్షంలో 50,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి ఉండటానికి ఇల్లు లేదు. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. చాలా దయనీయమైన పరిస్థితి. చదువు మధ్యలో ఆపివ్వకుండా ఆ చదువుకి అయ్యే ఏదైనా ఖర్చు కానీ, అంటే పుస్తకాలు కానీ, ఫీజులు కానీ, ఆవిడ ధరించవలసిన దుస్తులు కానీ నేను GS ఫౌండేషన్ ద్వారా నేను సమకూరుస్తానని తెలియజేస్తున్నాను. అది కాకుండా ప్రభుత్వం వారు దయదలిచి పెద్దలందరూ సహకారంతో ఈ అమ్మాయికి ఏదైనా అవుట్సోర్సింగ్ జాబ్, అంటే చదువు గడ్డు లేకుండా అమ్మ ఏ టైం అమ్మ కాలేజీ ఒక హాఫ్ డే చదువుకునేలాగా ఒక హాఫ్ డే ఏదైనా అవుట్సోర్సింగ్ జాబ్ ఏదైనా ఇస్తున్నట్లయితే ఆ అమ్మాయి కొంచెం ఆసరాగా కలిగించిన వాళ్ళు అవుతారు. దయచేసి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, యువనేత నారా లోకేష్ గారు కొంచెం ఈ అమ్మాయిని దృష్టిలో పెట్టుకుని ఈ అమ్మాయికి ఒక జీవితాన్ని ప్రసాదిస్తారని వేడుకుంటున్నాము.